ఏలూరు జిల్లా కైకలూరు గ్రామంలో ఒక యువతి తన పెళ్లి కొడుకు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. యువతి తస్లిం కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో ఈ చర్యలకు హాజరయ్యారు. యువతి తస్లిం ఆల్ఫా అహ్మద్ హుస్సేన్ అదే గ్రామానికి చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించిన తర్వాత పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ యువకుడు పెళ్లి చేసుకోకుండా బంగారం డబ్బును తీసుకుని పారిపోయినట్లుగా యువతి ఫిర్యాదు చేసింది. యువతి వెళ్లిపోయినట్టుగా పెళ్లి కొడుకు పెళ్లి కార్డు ముద్రించి శుభలేఖలు కూడా పెట్టిన తర్వాత కనపడకుండా పోయాడు. తస్లిం తల్లిదండ్రులు ఇంటి వద్ద లేరని, తన చిన్న చెల్లి మరియు తమ్ముడు మాత్రమే ఉన్నందున ఆమెపైన మోసం జరిగిందని తెలిపింది. వరుడిని తక్షణమే ఒప్పించి పెళ్లి జరపాలని కోరుతూ నిరసన నిర్వహిస్తుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో తస్లిం ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గ్రామ పెద్దలు మరియు కుటుంబ సభ్యులతో సహకారం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. అల్ఫర్ అహ్మద్ హుస్సేన్ మా మేనకోళ్ళు తస్లీం అనే అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే వాళ్ళిద్దరిని పిలిచి నేను ఏంట్రా బాబు ప్రేమించుకున్నారా మీరంటే వాళ్ళిద్దరు తస్లీమును అల్ఫర్ ఇద్దరు అన్నారు. మామయ్య నేను ప్రేమించానని చెప్పి వెంటనే అల్ఫర్ని పిలిచి మేము అడిగాం. అల్ఫర్ని పిలిచి అడిగితే అల్ఫర్ అన్నాడు, నేను ప్రేమించిన మాట వాస్తవము, కాకపోతే మీరే మా అమ్మ నాన్నలను ఒప్పించాలి అని అనగానే నేను జహీర్ గారిని పిలిచాను. మన మొహమ్మద్ జహీర్ గారు అండి, ఆయన పిలిచాను. ఆయన పిలిచి ఏమండి మన ఇద్దరం కలిసి వాళ్ళ నాన్నగారిని మాట్లాడమని అల్ఫరే చెప్తున్నాడు, ఒకసారి అల్ఫర్ చెప్పాడు కాబట్టి మన ఇద్దరం మాట్లాడదామని అంటే అలా జహీర్ గారు కూడా వచ్చి వాళ్ళ నాన్నను ఒప్పించడం జరిగింది. వాళ్ళ నాన్నను ఒప్పించిన తర్వాత తాంబూలాలు వాళ్ళ నాన్నను వచ్చి ఒప్పించిన తర్వాత వీళ్ళు ప్రేమించుకున్న 2 సంవత్సరాల తర్వాత మాకు చెప్పడం జరిగింది. మాకు చెప్పిన వెంటనే ఈ పిల్లకి అమ్మా నాన్న లేరు కాబట్టి ఒక పెద్దగా మేము వెళ్ళి, నేను వాళ్ళ తమ్ముడు నయీము మేమిద్దరం వెళ్ళి, ఏంటి ఇలాగా మా పాప మీ అబ్బాయిని ప్రేమించింది అనగానే వాళ్ళ నాన్నగారు అన్నారు, లేదు మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయి పెళ్లి చేసిన తర్వాతే మీ విషయం మాట్లాడదామన్నారు. జహీర్ గారు అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళ నాన్నగారు నేను జహీర్ గారు ఇద్దరం కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని ఒప్పించడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే అంగీకరించి తాంబూలాలు తీసుకున్నారు. మా దగ్గర తాంబూలాలు తీసుకున్నప్పుడు మంచి చెడులు అన్నీ మాట్లాడుకున్నారు. ఏమిస్తారు మీరు, ఏంటి మంచి 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చాం, 12 కాసులు బంగారం అన్నాము. జగనన్న కాలనీలో ఆ పాపకి వాళ్ళ అత్తకి ఫ్లాట్ వస్తే ఆ ఫ్లాట్ గడను మాకు కావాలన్నారు, అది కూడా ఇచ్చాం. గ్రాండ్గా జరగాలన్నారు తాంబూలాలు. అలాగే సీతారామ ఫంక్షన్ మా హాల్ మాట్లాడి గ్రాండ్గా ఫంక్షన్ చేసాం. మొత్తం అంతా